7వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. దేని నెరుగుట వలన ఇక తెలుసుకొనవలసిన దేదియుండునో అట్టి జ్ఞానమును విజ్ఞానముతో కూడా నీకు సంపూర్ణంగా వివరింతును. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాన్ వేత్తి తత్వతః. మనుజులలో కోటికొకడు యోగ సిద్ధికై ప్రయత్నించును. అట్లు యత్నించు సాధకుల్లో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనును. భక్తుడొకడు శ్రీ సాయిబాబాను ఆశ్రయించు భక్తులందరికీ మిత్రురా అని ప్రశ్నించినట. అందుకు సాయి బాబా ఎదుటనున్న మామిడి చెట్టు ఒకదానిని చూపి, ఈ చెట్టున కాచిన పిందెలన్నీయు పండ్లగున, పరిపక్వ దశకు చెట్టునంటుకొనియుండు పిందెలే పండ్లగును, అవాంతరముల వల్ల రాలిపోయినవి పండ్లు కావుదు కదా. అట్లే గమ్యస్థానము చేరు వరకు సద్గురువుని లేక ఈశ్వరుని విడవక చిక్కబట్టిన భక్తుడే మోక్షసిద్ధి బడయగును అని సమాధానం చెప్పెనట. భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యామే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితస్వాన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అర్జున, నాకు పర అపర అనగా శ్రేష్టమైనది తక్కువైనది అని 2 ప్రకృతులు గలవు. అందు పంచమహాభూతములకు పృథ్విద్వప్యేజో వావ్యాకాయములను కాశములను మనోబుద్ధి అహంకారములను అను 8 భాగములుగా నొప్పనిది అపరా ప్రకృతే. దీనినే ప్రకృతి మూల ప్రకృతి, మాయ, అవ్యక్తము, ప్రధానము అని పెక్కు విధములుగా పేర్కొందురు. ఇదియే రూపములకు లేక ఉపాధులకు కల్పించును. కనుక దీనిని జగన్మాత, జగదంబ అందురు. దీనికంటే శ్రేష్టమగు నా పరాప్రకృతి జీవులనిచ్చున్నది. దాని వలననే ఈ జగత్తు ధరింపబడుచున్నది. ఈ 2 ప్రకృతులను సముద్రం యొక్క లోపలి భాగములతో పోల్చవచ్చునగును. రెండింటికి విభాగము వాస్తవముగా లేదు. పై భాగం ఎల్లప్పుడూ చంచలమై కల్లోలముగా బహువిధములను ప్రదర్శించును. లోపలి భాగము దీనికి ఆశ్రితమై స్థితముగాను గంభీరముగాను ఉండును. ఈ రెండును కలిసియే సముద్రమగును. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహంకృత్స్య జగతః ప్రభవః ప్రళయస్తథా. సర్వభూతములను ఈ 2 ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి అని ఎరుంగుము. ఈ జగత్తున అంతయును ఉత్పత్తి స్థితి లయములకు నేనే కారణము అనగా సముద్రమంది కెరటముల వలె జగమున నా యందు పుట్టి నా యందు లయమగును. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాహివ. ధనంజయ, నాకంటే ఉత్కృష్టమగునది వేరుండు లేదు. మణులు దారమందు వలె ఈ భూతజాలములన్నీయు నా యందు గుచ్చబడి ఉన్నది. మణులు నిల్చుటకు అందు కానరాకుండా నుండు సూత్రము ఆధారమైనట్లు వ్యక్తమగు నీ భూతజాలములన్నింటికీ ప్రాణాధారమై అవ్యక్తమగు పరమాత్మ అన్నింటిని యందును వ్యాపించియున్నాడు. రసోహమప్చు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషుః పుణ్యో గంధః పృథివ్యాం చ తేజచ్ఛాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భగవంతుడు తాను సర్వభూతములకు ప్రాణాధారమైన
గెట్లో నిరూపించుచున్నాడు. ప్రతి వస్తువునందును లేనిచో ఆ వస్తువు లేకుండునో అదియే అందలి భగవదంశ. కౌంతేయ, జలములందరి రుచియును, సూర్యచంద్రులందరి ప్రకాశమును, వేదములన్నింటి యందురు ఓంకారము, ఆకాశమందలి శబ్దగుణములు, నరులయందు పురుషకారము అనగా ప్రయత్న బలము నేనే సుమా. భూమి అందలి సుగంధము, అగ్ని అందలి ఉష్ణమును కాంతియు, సర్వభూతముల యందు ప్రాణశక్తియు, తాపసుల యందు తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతాత్మస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగవివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. పార్థ, సర్వభూతములు ఉత్పత్తికి అనాదియగు బీజము నేనేయని ఎరుగుదుము. బుద్ధిమంతులందలి బుద్ధియు, తేజవంతుల యందు తేజమును, రాగద్వేషములకు లోబడక ధర్మ విరుద్ధము గాక జీవునకు విధి విహితమగు కామమును నేనే. భగవంతుడు మంచి చెడ్డ ఎను భేదము లేక అన్నింటి యందును నిండియున్నను. మంచి విషయములను ఎందు భగవంతును లేక భగవత్ శక్తిని గుర్తించుట సులభము కనుకనే మొదట ధార్మికములను మంచి విషయములందరి భగవంతుని నిరూపించి ముందు శ్లోకమందు భగవంతుడన్నియందును సమానముగానే వ్యాపించియున్నాడని తెలుపుచున్నాడు. సాధకునకు మనస్సు నిలుపుటకై మంచివాటి యందే భగవత్శక్తి ఆకర్షించుట లక్ష్యమగును. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాచ్ఛయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక భావములు గాని రాజసతామ స్వభావములు గాని అన్నియు నా వలననే గలుగును. కానీ అవి నా యందును నేను వాటి యందే లేనని గుర్తింపుము. అనగా భావములన్నీయు భగవంతుని నుండియే పుట్టును. అయినను వాటి యందు భగవంతుడు లేడు. తరంగములు సముద్రమందే పుట్టును. అయినను తరంగమందు సముద్రము లేదు. భావములందు అత్యల్పమగు భావశక్తి మాత్రమే కలదని అర్థము. అందును కూడా సాత్విక భావముల కంటే రాజసతామ స్వభావములందు భగవశక్తి ఇంకనూ తక్కువగా నుండుటచే లేనట్లే ఎంచబడును.